చూసి కాళీ అన్నాడు. నా రంగు నలుపని కదూ, నేను ఒక అద్భుతమైన రంగు పొందాలని తపస్సు చేస్తున్న ఆయన ఆయన మనసు ప్రీతి పొందాలి నా రంగు చూసి. ఇంకెప్పుడు నన్ను ఆయన కాళీ అని ఆయన కన్నా నేను రంగు తక్కువ దాన్నన్న భావన ఆయన మనసులో ఉండకూడదు, అందుకు వచ్చాను. ఆయన అన్నాడు అంతవరకు బానే ఉందనుకో అమ్మా, వాంఛితార్థ ప్రదాయిని, లోకంలో అందరికీ కోరికలు తీర్చేదానివి నువ్వా? నీకెవరు తీర్చాలమ్మా కోరిక? నువ్వు తలుచుకుంటే ఆ నలుపు పోయి నీకు కావలసిన రంగు పొందలేవా? మరి ఎవరి గురించి తపస్సు చేసి ఎవరి అనుగ్రహంతో నువ్వు రంగు మార్చుకోవాలనుకుంటున్నావు? తల్లి, నేను ఒక్క మాట చెప్తాను, చెయ్యి అన్నాడు. ఏం చేయమంటావండి? నీకు నలుపు మీద కదు విరక్తి వచ్చింది, ఇప్పుడు నీ నలుపుతనాన్ని అంతటినీ వదిలిపెట్టు. నీ శరీరంలో ఉన్న నలుపు రంగునంతటినీ కూడా నేను వేరొక శరీరానికి ఇస్తాను. నీలోంచి వచ్చినటువంటి ప్రతిబింబ స్వరూపమైనటువంటి వేరొక శరీరానికి ఆ నలుపు రంగు తొడుగుతాను. ఇప్పుడు ఈ నల్లటి